ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పర్సంటేజెస్లో తర్వాత క్వశ్చన్స్ మనం చూద్దాం. రిమైనింగ్ టాపిక్స్. సి క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఈ లైబ్రరీ 30% ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇన్ హిందీ, 40% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ఫ్రెంచ్ అండ్ 60% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ స్పానిష్. The remaining 8,400 books are in English language. Okay, what is the total number of books in the library అంటున్నాడు. అంటే ఒక లైబ్రరీలో బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? హిందీ లాంగ్వేజ్లో ఉంది, తర్వాత 40% ఆఫ్ ద రిమైనింగ్ ఫ్రెంచ్ లాంగ్వేజెస్లో ఉన్నాయి, ఆ తర్వాత స్పానిష్ లాంగ్వేజ్లో ఉన్నాయి. రిమైనింగ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయి. ఫైన్. సో హిందీలో ఉండేటటువంటి బుక్స్ ఎన్ని ఇచ్చాడు ఫ్రెండ్స్? 30% ఇచ్చాడు, అవునా కదా? 30% అంటే 30/100, దట్ ఈస్ నథింగ్ బట్ 3/10. ఎస్ ఆర్ నో? తర్వాత 40% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ఫ్రెంచ్ అంటున్నాడు. 40% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ఫ్రెంచ్ అంటున్నాడు అంటే, సో 40% అంటే ఏంటి ఫ్రెండ్స్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 20% అంటే 1/5, 40% అంటే 2/5. రైట్ ఆర్ నాట్? ఎస్. తర్వాత 60% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ స్పానిష్. స్పానిష్ బుక్స్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? 60% ఆఫ్ ద రిమైనింగ్ అంట. అంటే 20% ఈజ్ 1/5, 60% అంటే 23/60 కాబట్టి 3/5. అంతేనా? సరే. సో టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్, రిమైనింగ్ బుక్స్ అనే కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. సపోజ్ ఫ్రెండ్స్, టోటల్ 10 బుక్స్లో 3 బుక్స్ హిందీ బుక్స్, అవునా కదా? టోటల్ 10 బుక్స్లో 3 బుక్స్ హిందీ బుక్స్ అయితే రిమైనింగ్ బుక్స్ ఎన్ని ఫ్రెండ్స్? 7 కదా? రైట్ ఆర్ నాట్? సరే. టోటల్ 5 బుక్స్లో 2 ఫ్రెంచ్ బుక్స్ ఉంటే రిమైనింగ్ బుక్స్ ఎన్ని ఉంటాయి? 3 రిమైనింగ్ బుక్స్ ఉంటాయి. సో టోటల్ 5 బుక్స్లో 3 బుక్స్ స్పానిష్ బుక్స్, టోటల్ 5 బుక్స్లో స్పానిష్ బుక్స్ 3 ఉంటాయి, రిమైనింగ్ బుక్స్ 2 ఉన్నాయి. అంతే కదా ఫ్రెండ్స్? రైట్ ఆర్ నాట్? సరే. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ఎక్స్ట్రా డేటా ఏమి ఇచ్చాడు? ద రిమైనింగ్ 8,400 బుక్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటున్నాడు. అంటే ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినవి అంటున్నాడు. ఇక్కడ అండ్ అనేది ఉంది. సో మనం ఏం చేద్దాం అంటే మల్టిప్లై చేద్దాం. 7 3s are 21, 21 2s are ఎంత ఫ్రెండ్స్? 42. ఎస్ ఆర్ నాట్? సో ఈ 42 ఏదైతే ఉందో ఏం రిప్రజెంట్ చేస్తుంది? రిమైనింగ్ బుక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ రిమైనింగ్ బుక్స్ నెంబర్ ఎంత ఇచ్చాడు? 8,400. ఎస్ ఆర్ నో? సో 42 వచ్చేసి 8,400 అయితే మరి 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఫ్రెండ్స్? దట్ ఈస్ నథింగ్ బట్ 200. ఎస్ ఆర్ నో? 42 2s are 84 కదా? 200. సో మనల్ని ఏమని కనుక్కుంటున్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ యొక్క వాల్యూ ఎంత? సో 10 5s are 50, 50 5s are 250. ఎస్ ఆర్ నో? సో 1 part వచ్చేసి 200 అయితే 250 part ఎంత ఫ్రెండ్స్? ఇంటూ 200 చేయండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 50,000. ఎస్ ఆర్ నో? సో టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ ఈస్ 50,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. సో 2 5s are 10 అని రాసుకుని 5 5s 25, 25 5s 125 అని రాసుకోవచ్చు. సో ఇవి 125 parts. అప్పుడు ఇక్కడ 1 ఉంది కదా? 2 1s are 2, 2 5s 10 కదా? క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు ఇలాగా 2 టేబుల్లో. 7 3s are 21, 21 1s are 21 కదా? సో డైరెక్ట్గా 21 ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోవచ్చు. 42 అయితే 8,400 అయినప్పుడు 7 3s 21 ఏమవుతుంది ఫ్రెండ్స్? దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 4s are 8, 2 2s are 4 0. ఇలా కూడా రాసుకోవచ్చు. రైట్? సారీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ 400. రైట్ ఆర్ నాట్? ఎస్. సో ఇప్పుడు ఇది 21ని 400 వచ్చింది కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయాలి? 400తో మల్టిప్లై చేయాలి. రైట్ ఫ్రెండ్స్? ఈ విధంగా చేస్తే మనకి మళ్ళీ 50,000 అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన డేటా రాసుకోండి. హిందీ 30% అన్నాడు అంటే 3/10, ఫ్రెంచ్ 40% అన్నాడు అంటే 2/5, నెక్స్ట్ స్పానిష్ 60% అన్నాడు 3/5. సో ఇక్కడ ఎలా రాశాను? టోటల్ 10 బుక్స్లో 3 బుక్స్ హిందీ అయితే రిమైనింగ్ 10 మైనస్ 3 దట్ ఈస్ నథింగ్ బట్ 7. టోటల్ 5 బుక్స్లో 2 బుక్స్ ఫ్రెంచ్ అయితే రిమైనింగ్ బుక్స్ 3, 5 - 2 3. తర్వాత టోటల్ 5 బుక్స్లో 3 బుక్స్ స్పానిష్ కాబట్టి రిమైనింగ్ 2 బుక్స్ ఏమో రిమైనింగ్లో ఉంటాయి. సో వీటిని ఇచ్చిన డేటాని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎంతేననేవి తెలిసిపోతుంది. సో 50,000 నెంబర్ ఆఫ్ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద లైబ్రరీ. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ ఏంటంటే, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్స్ టు దట్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ఏ విలేజ్ ఈజ్ 3:2 అంటున్నాడు. అంటే నెంబర్ ఆఫ్ మేల్స్ టు దట్ ఆఫ్ మేల్స్ అంటే ఒక విలేజ్లో మేల్స్ 3 parts, ఫీమేల్స్ 2 parts ఉన్నారు కదా? అదే ఇచ్చాడు. సో ఇఫ్ 30% ఆఫ్ ద మేల్స్ అండ్ 70% ఆఫ్ ద ఫీమేల్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. సో ఏమంటున్నాడంటే మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళిద్దరి రేషియో ఎలా ఉంది? 3:2 ఉంది పాపులేషన్ వైజ్, అంతే కదా? వాళ్ళలో మేల్స్లో 30% చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 70% ఫీమేల్స్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు.
అప్పుడు రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎడ్యుకేటెడ్ టు అన్ఎడ్యుకేటెడ్ అంటున్నాడు. సరే, సో ఎడ్యుకేటెడ్ పార్ట్ చూడాలి, అన్ఎడ్యుకేటెడ్ పార్ట్ చూడాలి, అంతే కదా. సో 3:2ని నేను ఎలా రాస్తానంటే పర్సంటేజెస్లో క్యాలిక్యులేషన్స్కి ఈజీగా ఉండడం కోసం 3:2 రేషియోని నేను 300 200 రాసుకుంటాను. 300:200 అన్న 3:2 రేషియోనే కదా. సరే, సో రాసుకున్నప్పుడు సపోజ్ మేల్స్ 300 ఉన్నారు, ఫీమేల్స్ 200 ఉన్నారు అనుకుందాం. అన్నప్పుడు 30% ఆఫ్ ద మేల్స్ ఎడ్యుకేటెడ్ అంట. సో 300లో 10% అంటే ఎంత ఫ్రెండ్స్? 300లో 10% అంటే 30, అవునా కదా. ఈ 2 డిజిట్స్ తీసుకుంటాం, పాయింట్ ఇక్కడ పెడతాం, అది 10% అంటే అంతే కదా. సో వాడు 30% అన్నాడు. 10% 30 అయితే 30% అంటే ఎంత ఫ్రెండ్స్? 90 కదా. 10 3s are 30, 30 3s are 90 కదా. సో 300లో ఎడ్యుకేటెడ్ మేల్స్ ఎంతమంది? 90 మెంబర్స్, రైట్ ఆర్ నాట్. తర్వాత 70% ఆఫ్ ద ఫీమేల్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. సో 200లో 10% వచ్చేసి 20, రైట్. మరి 70% ఎంత? 10 2s are 20, 70 2s are 140 కదా, రైట్. సో 140 ఆర్ ద ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్, రైట్ ఆర్ నాట్. సో అన్ఎడ్యుకేటెడ్ ఎంతమంది? టోటల్ 300, ఎడ్యుకేటెడ్ 90 అంటే అన్ఎడ్యుకేటెడ్ వచ్చేసి 210 కదా. అప్పుడే కదా ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ పాపులేషన్ వస్తుంది. సరే, సో ఎడ్యుకేటెడ్ ఫీమేల్స్ వచ్చేసి 140 అయితే అన్ఎడ్యుకేటెడ్ ఎంతమంది ఉంటారు? 60 ఉంటారు. అప్పుడే ఈ రెండింటిని యాడ్ చేస్తే 200 వస్తుంది, రైట్. అడిగిన క్వశ్చన్ ఏంటి? రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎడ్యుకేటెడ్ టు అన్ఎడ్యుకేటెడ్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎడ్యుకేటెడ్ ఈజ్ ఈక్వల్ టు 90 + 140. ఎంత ఫ్రెండ్స్? దిస్ ఈజ్ నథింగ్ బట్ 230, రైట్. నెంబర్ ఆఫ్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎంతమంది? 210 + 60 అంటే 270. మనల్ని ఏం అడిగాడు? ద రేషియో అంటున్నాడు, అంటే ఈ రెండింటికి రేషియో కనుక్కోవాలి. అంటే 230:270, 0 will gets cancelled, the ratio will be 23:27. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ రేషియో. అంటే అడిగిన క్వశ్చన్ని కేర్ఫుల్గా రాసుకోండి, వాటిలో ఎంత పర్సెంటేజ్ అడిగితే దాన్ని బట్టి మనం రేషియో అనేది ఫైండ్ అవుట్ చేసాం, రైట్ ఫ్రెండ్స్. ప్లీజ్ నోట్ దిస్, ఇటువంటి లాజిక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈస్ 2:3. ఫైన్. If 25% of the boys and 30% of the girls are scholarship holders, the percentage of the college students who are not scholarship holders is అంటున్నాడు. ఇక్కడ ఏమడుగుతుందంటే క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. కాలేజ్ స్టూడెంట్స్లో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు, ఫైన్. అయితే వీళ్ళల్లో అసలు వీళ్ళు ఎంత రేషియోలో ఉన్నారంట? 2:3 అంటున్నాడు. సపోజ్ బాయ్స్ 200 ఉన్నారు అనుకుందాం, గర్ల్స్ 300 అనుకుందాం. ఎందుకని? 100లో రాస్తే పర్సంటేజ్ ఈజీగా క్యాలిక్యులేట్ అవుతుంది. అప్పుడు 2:3 రేషియోలోనే ఉన్నారు కదా, ఫైన్. 25% ఆఫ్ ద బాయ్స్ అండ్ 30% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్స్. స్కాలర్షిప్ వచ్చేవాళ్ళు ఎంతమంది? స్కాలర్షిప్ హోల్డర్స్లో 25% వీళ్ళల్లో. ఇప్పుడు నాన్ స్కాలర్షిప్ హోల్డర్స్ కదా మనకు కావాల్సింది. ఏమడిగాడు? విచ్ ఆర్ నాట్ స్కాలర్షిప్ హోల్డర్స్ ఈజ్, వాటి పర్సంటేజ్ ఎంత అన్నాడు. ఇప్పుడు 25% స్కాలర్షిప్ వచ్చేవాళ్ళు ఉంటే 75% కదా రాని వాళ్ళు, అవునా కదా, ఫైన్. సో 200లో 75% ఎంత అనేది కావాలి. సో 200 చూడండి ఫ్రెండ్స్, 200లో వాట్ ఈజ్ 50%? 100, అవునా కదా. 200లో సగం 100, ఇంకో 25% అంటే దీనిలో సగం, దట్ ఈస్ నథింగ్ బట్ 50. 50% + 25% ఈజ్ నథింగ్ బట్ 75%, ఎస్ ఆర్ నో. సో 100 + 50 ఈజ్ నథింగ్ బట్ 150. అంటే 200లో 75% ఎంత అంటే 150. సో నాన్ స్కాలర్షిప్ హోల్డర్స్ ఎంతమంది? 150 ఉన్నారు, రైట్ ఆర్ నాట్. తర్వాత గర్ల్స్లో 30% స్కాలర్షిప్ వస్తుందంట. 30% స్కాలర్షిప్ హోల్డర్స్ వచ్చేవాళ్ళు 30% అయితే స్కాలర్షిప్ రాని వాళ్ళు 70% కదా, రైట్ ఆర్ నాట్. సో 70%. సో 300లో 70% ఎంత? సపోజ్ 300 ఉంది ఫ్రెండ్స్, 300లో 10% వచ్చేసి 30, ఎస్ ఆర్ నో. మరి 70 వచ్చేసి into 3, that's all. 10 3s are 30, 7 3s are 210, yes or no. So therefore this is 210. సో ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 200 + 300, దట్ ఈస్ నథింగ్ బట్ 500. నాన్ స్కాలర్షిప్ హోల్డర్స్ ఎంతమంది? 150 + 210, దట్ ఈస్ నథింగ్ బట్ 360. అంటే టోటల్ 500 స్టూడెంట్స్లో 360 స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది రావట్లేదు, అంతే కదా. మనల్ని ఏమడిగాడు? ద పర్సంటేజ్ ఆఫ్ అన్నాడు. ఎంతమంది పర్సంటేజ్లో చెప్పాలి అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ 100, ఎస్ ఆర్ నో. సో 2 zeros gets cancelled, 5 7s are 35, 5 2s are 10, yes or no. So 72% is the non-scholarship holders.
వాల్యూ, రైట్ ఆర్ నాట్? సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. అయితే మీరు ఈ స్టెప్ అనేది క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, అవసరం లేదు కదా. మనకు కావాల్సిన నాన్ స్కాలర్షిప్ హోల్డర్స్ మాత్రమే. అనవసరంగా వీటిని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ దాన్ని దీనిలోంచి మైనస్ చేసి దీన్ని తీసుకురావడం అనేది వేస్ట్ ఆఫ్ టైం. సో డైరెక్ట్గా నాన్ స్కాలర్షిప్ హోల్డర్స్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, రైట్ ఫ్రెండ్స్? ప్లీజ్ నోట్ ఇట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్. In a class, the number of girls is 20% more than that of the boys. The strength of the class is 66. Okay. If 4 more girls are admitted to the class, then the ratio of number of boys to that of girls are. Very good question, friends. See, boys, girls, iddaru unnarandi. Aithe number of girls is 20% more than that of the boys. Ikkada girls ela entamandi unnaru ante 20% ఎక్కువ ఉన్నారంట బాయ్స్ కన్నా కూడా. సపోజ్ 20% అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/5, అవునా కదా? సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ వాల్యూ. ఇప్పుడు 20% ఎక్కువ ఉన్నారు అంటే ఎవరు ఎక్కువ ఉన్నారు? గర్ల్స్ ఈజ్ 20% అంటే 5 + 1 కదా మోర్ అంటే. మోర్ అంటే యాడ్ చేయడం, డినామినేటర్కి న్యూమినేటర్ని యాడ్ చేయడం. 5 + 1 దట్ ఈస్ నథింగ్ బట్ 6. అంటే గర్ల్స్ 6 మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ ఉన్నారు బాయ్స్. అయితే 20% ఎక్కువ కాబట్టి 1ని యాడ్ చేస్తాం, 6 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు అనుకుందాం. సో టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్లాస్ 66 అంట. అంటే ఈ బాయ్స్ని గర్ల్స్ని యాడ్ చేస్తే మనకి 66 రావాలి. కానీ 5 + 6 ఎంత? 11. అంటే 11 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 66 అనమాట. అదే కదా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మరి 1 యూనిట్ ఎంత అవుతుంది అంటే 6 అవుతుంది, అంతే కదా ఫ్రెండ్స్? సో 11 యూనిట్ 66, 1 యూనిట్ 6. సో ఇఫ్ 4 more girls are admitted to the class, గర్ల్స్లో ఇంకో నా కొత్త వాళ్ళు 4 జాయిన్ అయ్యారట. సరే, దానికన్నా ముందుగా 1 యూనిట్ 6 అయితే 5 యూనిట్స్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 5 × 6 = 30. 1 యూనిట్ 6 అయితే 6 యూనిట్స్ ఎంత అవుతుంది? 6 × 6 = 36. అంటే 30 మంది బాయ్స్ ఉన్నారు, 36 మంది గర్ల్స్ ఉన్నారు. అది కాన్సెప్ట్. ఇప్పుడు 4 కొత్త స్టూడెంట్స్ యాడ్ అయ్యారట. 4 కొత్త స్టూడెంట్స్ యాడ్ అవ్వడం అంటే 36 + 4 దట్ ఈస్ నథింగ్ బట్ 40. ఎస్ ఆర్ నో? సో ఆ 4 కూడా గర్ల్సే కాబట్టి గర్ల్స్కి యాడ్ చేసాం. సో ఇప్పుడు న్యూగా బాయ్స్లో ఏ మార్పు లేదు, 30 బాయ్స్ ఉన్నారు అండ్ గర్ల్స్ వచ్చేసి 40 ఉన్నారు. ఏమడుతున్నాడు? ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు దట్ ఆఫ్ గర్ల్స్ అంటే 30:40 దట్ ఈస్ నథింగ్ బట్ 3:4 ఈస్ ద ఆన్సర్. రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈస్ 3:4, రైట్ ఫ్రెండ్స్? అంటే పర్సంటేజెస్లో రేషియో టాపిక్ చెప్తున్నారని అనుకుంటున్నారేమో. అంటే ఒక్కసారి మీరు రేషియోస్లో బేసిక్స్ ఒకసారి వినండి. రేషియోస్ని పర్సంటేజెస్ని మిక్స్ చేస్తున్నాడు ఇక్కడ. దట్ ఈస్ ద అప్లికేషన్, రైట్ ఫ్రెండ్స్? ప్లీజ్ నోట్ ఇట్. సో నెక్స్ట్ వన్.